16th question. Experiential learning stresses on experiential learning. Experience, learning through experience. అనుభవం ద్వారా అభ్యసనం. It involves the transformation of experiences into effective learning. మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా లెర్నింగ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అంటే అనుభవాల ద్వారా నేర్చుకోవటము అనేటువంటిది జరుగుతుంది. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త కోల్బ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇతనేమంటాడు, స్ట్రెసెస్ హౌ అవర్ ఎక్స్పీరియన్సెస్, థాట్స్, ఎమోషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ద లెర్నింగ్ ప్రాసెస్. మన ఎక్స్పీరియన్సెస్ కానీ, మన ఆలోచనలు కానీ, మన యొక్క వివేచనలు కానీ, ఎమోషన్స్ కానీ ఎట్లా లెర్నింగ్ ప్రాసెస్ని ఇంపాక్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ దేనికి ప్రాధాన్యత? మన యొక్క థాట్స్కి, మన యొక్క థింకింగ్ ప్రాసెస్కి, మన యొక్క రీజనింగ్కి ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాము? ఆప్షన్స్ చూస్తాం. నెంబర్ 1, కంట్రోల్ ఆఫ్ టీచర్ ఆన్ ద లెర్నింగ్ ఆఫ్ చిల్డ్రన్. టీచర్ కంట్రోల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. పిల్లలే అనుభవాల ద్వారా ఒక వర్క్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని చేస్తూ నాలెడ్జ్ని పొందుతారు. ద రోల్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇన్ లెర్నింగ్. ఇది కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో ఇంపార్టెంట్ కాదు. ఎందుకు అంటే ఆ చెయ్యటంలోనే ఆ పిల్లవాళ్ళకి ఆటోమేటిక్గా రీఇన్ఫోర్స్మెంట్ అనేటువంటిది వచ్చేస్తుంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిటికల్ రిఫ్లెక్షన్. క్రిటికల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఏ రీజనింగ్ ప్రాసెస్ టు మేక్ మీనింగ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. మన యొక్క ఎక్స్పీరియన్స్ని మీనింగ్ ఇచ్చేటువంటి రీజనింగ్ ప్రాసెస్, మన యొక్క థాట్స్ని క్రిటికల్ రిఫ్లెక్షన్ అంటాం. 4th one, లెర్నింగ్ యాజ్ ఎ ప్రోడక్ట్ రాదర్ దెన్ ఏ ప్రాసెస్. లెర్నింగ్ ఈజ్ నాట్ ఎ ప్రోడక్ట్. లెర్నింగ్ అనేటువంటిది ఫలితం కాదు, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అంటే లెర్నింగ్ అనేటువంటిది ఒక ప్రక్రియ, హౌ ద చైల్డ్ లెర్న్స్ అనేటువంటిదే, కానీ ఇది ఒక ఫలితం అనేటువంటిది కాదు. ఈ సెంటెన్సే తప్పు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిటికల్ రిఫ్లెక్షన్. దట్ మీన్స్ ఆన్సర్ 3. 17th question. Which of the following is an effective method to enhance problem solving skills in children? పిల్లల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎఫెక్టివ్ మెథడ్. నెంబర్ 1, డిస్కరేజింగ్ ఇండిపెండెంట్ థింకింగ్. ఇండిపెండెంట్ థింకింగ్, వాడు ఇండిపెండెంట్గా ఆలోచించటాన్ని డిస్కరేజ్ చేయటము. ఇంకా పూర్తి చదవడం కూడా అవసరం లేదు, తప్పు, అంతే కదా. అండ్ ఫోకసింగ్ ఆన్ డిక్లరేటివ్ నాలెడ్జ్, ఫ్యాక్చువల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయటము కాదు. పైన చూడంగానే అయిపోయింది. డిస్కరేజింగ్ ఇండిపెండెంట్ థింకింగ్ అనగానే దీన్ని పక్కకి ఒమిట్ చేసేస్తాం. సెకండ్ వన్, ఎంకరేజింగ్ దెమ్ టు అవాయిడ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తాం. వాడు డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కదా ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ వస్తుంది. నెంబర్ 3, ప్రొవైడింగ్ దెమ్ విత్ ఎ రెడీమేడ్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్కి రెడీమేడ్ సొల్యూషన్స్, మనమే సొల్యూషన్స్ ఇచ్చేసాము అంటే పిల్లవాడు ఇంకేం ఆలోచిస్తాడు? గివింగ్ దెమ్ ఆపర్చునిటీ టు బ్రెయిన్ స్టార్మ్ అండ్ మేక్ ఇంట్యూటివ్ గెసెస్. పిల్లవాడికి దేనికి ఇవ్వాలి ఆపర్చునిటీస్? బ్రెయిన్ స్టార్మింగ్, మేధో మథనానికి. వాడు ఆలోచించాలి. ఆ మేధో మథనానికి మనము ప్రాధాన్యతనిస్తూ ఇంట్యూటివ్ గెసెస్, సహజమైనటువంటి గెసెస్ని చేయటానికి మనము పిల్లవానికి ఆపర్చునిటీస్ కల్పించాలి. ఏది ఆన్సర్? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే రైట్, నెంబర్ 4. 18th క్వశ్చన్. ఇక్కడ అసర్షన్, దానికి సంబంధించినటువంటి రీజన్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అసర్షన్, టీచర్ షుడ్ క్రియేట్ ఏ మీనింగ్ఫుల్ ఎన్విరాన్మెంట్ విచ్ సీక్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్. టీచర్ ఒక మీనింగ్ఫుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. దేనికోసము? ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ చిల్డ్రన్, ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. రైట్, ఇట్ ఈస్ ద రైట్ అసర్షన్. Next reason, all children are intrinsically motivated to learn and are capable of learning. Right, this is also right. పిల్లవాడు ఇంట్రిన్సికలీ మోటివేటెడ్ టు లెర్న్, వానికి వాడుగా అంతర్గతంగానే నేర్చుకోవాలి అనేటువంటి ఉత్సుకతతోనే ఉంటారు పిల్లలందరూ కూడా. అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ లెర్నింగ్, వాళ్ళకి నేర్చుకునేటువంటి సామర్థ్యం ఖచ్చితంగా పిల్లల్లో ఉంటుంది. ప్రతి పిల్లవానికి సామర్థ్యము అనేటువంటిది ఉంటుంది. వాళ్ళ సామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధ్యాయుడు చెప్పగలగాలి.
రైట్. ఏ కరెక్ట్ ఆర్ కరెక్ట్? రైట్. మన ఆన్సర్ ఏంటి చూద్దాము. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నెంబర్ 2. 19th question. Which of the following process does not contribute to the course of learning? లర్నింగ్కు తోడ్పడనిది ఏది? దీంట్లో ఒక్కొక్క దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు కావాలి కదా. వాట్ ఈజ్ ఆర్గనైజేషన్? ఆర్గనైజేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ గ్రూపింగ్ వర్క్. మనం ఏదైనా ఒక వస్తువుల్ని ఐడెంటిఫై చేసి వాటిని గ్రూప్గా ఒక వ్యవస్థీకరణం చేయటం అనేటువంటిది ఆర్గనైజేషన్. Categorization, the action of sorting and organizing things into groups, classes. చిన్న క్లాసెస్ లాగా కేటగరైజేషన్ అంటే క్లాసిఫికేషన్ లాగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గ్రూప్గా చెయ్యటం. కాన్సెప్చువలైజేషన్, ద యాక్షన్ ఆఫ్ ఫార్మింగ్ అన్ ఐడియా ఆఫ్ సంథింగ్, ఒక విషయాన్ని గురించినటువంటి ఒక భావనను ఏర్పరచుకోవటం. డీకాంటెక్స్చువలైజేషన్, డైవర్సింగ్ సంథింగ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ కాంటెక్స్ట్, ఐసోలేషన్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్, ఆ కాంటెక్స్ట్ నుంచి ఐసోలేట్ అయిపోవటం అంటే సపరేట్గా అయిపోవటం, దాని నుంచి డిఫరెంట్గా డైవర్స్ అయిపోవటం. రైట్. దీంట్లో మనకి లెర్నింగ్కి తోడ్పడినది ఏంటి? రైట్, డీకాంటెక్స్చువలైజేషన్. సో ద ఆన్సర్ ఈస్ 4. 20th question. Which of the following is an example of a question that requires students to reflect on their own thinking? To reflect on their own thinking. దీన్ని ఏమంటాము? మెటాకాగ్నిషన్ అని కూడా అంటారు. థింకింగ్ ఆన్ అవర్ ఓన్ థింకింగ్. రైట్. ఆన్సర్స్ చూద్దాం. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్స్ అండ్ వర్బ్స్ ఇన్ ఎ సెంటెన్స్? వాట్ ఈస్ ద రిలేషన్షిప్? రెంటికి మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేటువంటిది నువ్వు రాసేస్తావు. ఈ రాయటానికి నీ ఓన్ థింకింగ్ మీద నువ్వు ఆలోచించేటువంటి అవసరం అయితే లేదు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ వర్బ్? వర్బ్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే జస్ట్ యూ రికాల్ ద ఇన్ఫర్మేషన్. నీ మైండ్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని రికాల్ చేసి దానికి ఆన్సర్ రాసేస్తావు. హౌ డూ యూ చేంజ్ ఎ వర్బ్ టు ఎ ప్రజెంట్ టెన్స్? ఈ వర్బ్ని ప్రజెంట్ టెన్స్కి ఎలా మార్చుతావు అనేటువంటిది నీ ఎక్స్పీరియన్సెస్ మీద, నీ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఇటువంటి ప్రశ్నలకి సమాధానం రాసిన దాని మీద ఆటోమేటిక్గా చేసేస్తావు. నెంబర్ 4. హౌ హ్యాస్ యువర్ థింకింగ్ అబౌట్ ద యూజ్ ఆఫ్ వర్బ్స్ చేంజ్డ్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్? నీకు యూజ్ ఆఫ్ వర్బ్స్, ఈ వర్బ్స్ని మనం యూజ్ చేయటము అనేటువంటి దాని గురించినటువంటి అభిప్రాయము బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమన్నా చేంజ్ అయ్యిందా? అంటే ఇక్కడ ఏం చేయాలి? నీ యొక్క ఆలోచన అంటే నీ యొక్క థాట్ అబౌట్ ద వర్బ్స్, యూసేజ్ ఆఫ్ వర్బ్స్, ఈ యూసేజ్ ఆఫ్ వర్బ్స్ గురించినటువంటి ఆలోచనలో నీ ఆలోచనలో వచ్చినటువంటి మార్పు ఏంటి అనేటువంటిది నువ్వు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నీ ఆలోచన గురించి నువ్వే మళ్ళా ఆలోచిస్తున్నావు కాబట్టి ఇది రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ థింకింగ్. సో యువర్ ఆన్సర్ ఈస్ 4. 21st question. Which of the following is an example of an internal attribution for failure? Internal attribution for failure. నీ యొక్క ఫెయిల్యూర్కి ఇంటర్నల్ అట్రిబ్యూషన్ అంటే అంతర్గతంగా ఆపాదించుకోవటం. అంటే తప్పుకి ఉన్నటువంటి రీజన్ని నీకు నీవుగా అంటే నీకే ఆపాదించుకుంటే దాన్ని ఇంటర్నల్ అట్రిబ్యూషన్ అంటారు. రైట్. ఆన్సర్స్లో ఏదైతుందో చూద్దాం. నెంబర్ 1. I received a low grade because the teacher is a tough grader. టీచరు టఫ్గా పేపర్ కరెక్ట్ చేస్తాడు కాబట్టి నాకు లో గ్రేడ్ వచ్చింది. ఎవరికి ఆపాదిస్తున్నావు ఈ ఫెయిల్యూర్ని? టీచర్కి. ఇది ఇంటర్నల్ అట్రిబ్యూషన్ కాదు, ఎక్స్టర్నల్ అట్రిబ్యూషన్ అవుతుంది. I failed the test because I didn't study enough. నేను సరిగా చదవకపోవటం వల్ల నేను ఫెయిల్ అయ్యాను. ఎవరికి ఆపాదించుకుంటున్నావు? నీకే. నువ్వు సరిగా చదవకపోవటం వల్ల అంటే నీకు నీవే ఆపాదించుకుంటున్నావు ఆ ఫెయిల్యూర్ యొక్క రీజన్ని. నెంబర్ 3.
ఐ డింట్ గెట్ గుడ్ మార్క్స్ బికాస్ ద టీచర్ వాస్ బయాస్డ్. టీచర్కి బయాస్ ఉంది, కొంతమంది అంటే ఇష్టం ఉంది కాబట్టి టీచర్ బయాస్ వల్ల నాకు లెస్ మార్క్స్ వచ్చాయి, గుడ్ మార్క్స్ రాలేదు అంటే ఇక్కడ టీచర్కి ఆపాదిస్తున్నాం. ఐ ఫెయిల్ ద టెస్ట్ బికాస్ మై ఫ్రెండ్స్ వర్ డిస్ట్రాక్టింగ్ మీ. మా ఫ్రెండ్స్ నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, నేను ఎగ్జామ్ రాస్తుంటే నన్ను సరిగా కాన్సన్ట్రేషన్గా రాయనీయలేదు. ఇక్కడ కూడా ఏంటి, ఎక్స్టర్నల్ అట్రిబ్యూషన్. దీంట్లో ఇంటర్నల్ అట్రిబ్యూషన్ ఏంటి, నీకు ఆపాదించుకున్నటువంటి సెంటెన్స్ ఏంటి, రైట్. నెంబర్ 2, ఐ ఫెయిల్ ద టెస్ట్ బికాస్ ఐ డింట్ స్టడీ ఇనఫ్. నేను సరిగా చదవకపోవటం వల్ల నేను ఆ టెస్ట్లో ఫెయిల్ అయినాను. ఇంటర్నల్, నీకు నీవే అట్రిబ్యూట్ చేసుకోవటం. 22nd క్వశ్చన్. ఇక్కడ కూడా ఒక అసెషన్ ఇచ్చారు, రీజన్ ఇచ్చారు. రైట్. At a very early age, girls in most cultures across the world choose dolls as toys while boys prefer to play with cars. సాధారణంగా అన్ని కల్చర్స్లో అమ్మాయిలేమో బొమ్మలతో ఆడుకుంటారు, అబ్బాయిలేమో కార్లతో ఆడుకుంటారు. మనం సాధారణంగా చూస్తుంటాం. అమ్మాయిలు దేన్ని లైక్ చేస్తారు అంటే టెడ్డీ బేర్స్ని కానీ లేకపోతే బార్బీ బొమ్మల్ని కానీ లైక్ చేస్తారు. దీనికి కూడా కారణం ఏంటి అంటే, మనకి ఫస్ట్ బర్త్డే అనుకోండి, అమ్మాయి బర్త్డే అనుకోండి, ఏం చేస్తారు, బొమ్మలు తీసుకుపోతారు. అబ్బాయి బర్త్డే అనుకోండి, గన్ తీసుకెళ్తారు, రిమోట్ కార్ తీసుకెళ్తారు. ఏం అమ్మాయిలు అయితే ఆడుకోరా, రిమోట్ కార్ ఇస్తే అమ్మాయిలు అయితే గన్తో ఆడుకోరా. కానీ మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఎలా ఉంటుంది అంటే, అమ్మాయికి ఒక రకమైనటువంటి గిఫ్ట్ ఇస్తాము, అబ్బాయికి ఒక రకమైనటువంటి గిఫ్ట్ ఇస్తాం. కాబట్టి పిల్లలు ఏంటి అంటే వాళ్ళు అలానే అమ్మాయిలు బొమ్మలతో ఆడతారు, అబ్బాయిలు కార్లతో ఆడతారు. ఓకే, అసర్షన్ అయితే కరెక్ట్. రీజన్ ఏంటి, చిల్డ్రన్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ కన్సిడర్ అప్రోప్రియేట్ ఫర్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ ఎ పర్టికులర్ కల్చర్ ఎక్స్పెక్ట్స్ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ. రైట్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు, వాట్ ఎ పర్టికులర్ కల్చర్ ఎక్స్పెక్ట్స్, అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనమే కదా ఇచ్చేది వాళ్ళకి బొమ్మలు. ఫస్ట్ నుంచి అమ్మాయిలకైతే కాళ్ళు తీసేపోం, బొమ్మను తీసుకువెళ్తాం. ఇక్కడ ఏంటి అంటే మన కల్చర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందో పిల్లవాళ్ళు ఆ విధంగానే బిహేవియర్ అనేటువంటిది అలవాటు చేసుకుంటారు. రీజన్ ఏ కూడా కరెక్ట్, అంటే ఏ కరెక్ట్, ఆర్ కరెక్ట్. ఆర్ అనేటువంటిది ఏకి ఎక్స్ప్లెనేషనే. సో ద ఆన్సర్ ఈస్ 2. Both A and R are true and R is the correct explanation of A. Next, 23rd. As per Leo Vygotsky, dash plays a significant role in the development of conceptual abilities among children. పిల్లల్లో ఉన్నటువంటి కాన్సెప్చువల్ ఎబిలిటీస్ పెరగాలి. సాధారణంగా మనకి వైగాట్స్కీ ఏం చెప్తాడు, అకార్డింగ్ టు వైగాట్స్కీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ కల్చర్, సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మన యొక్క డెవలప్మెంట్లో సంస్కృతి, సోషల్ ఇంటరాక్షన్స్, లాంగ్వేజ్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్తారు. ఆన్సర్స్ చూస్తాం. నెంబర్ 1, టాంజిబుల్ రివార్డ్స్. రివార్డ్స్ అంటే ఫిజికల్ రివార్డ్స్, ఏదైనా ఒక బొమ్మ అది తీసుకొని ఇవ్వటం. బొమ్మ ఏమైనా చెప్పాడైనా లేదు. పీర్ కొలాబరేషన్ అంటే సహా విద్యార్థులతో కొలాబరేషన్, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము. సోషల్ ఐసోలేషన్ అంటే ఎవరితో సంబంధం లేకుండా సపరేట్గా ఒక్కరిగానే ఉండడము. స్టాండర్డైజ్డ్ కరికులం స్టాండర్డైజ్డ్గా ఉండడం. ఈయన చెప్పింది ఏంటి, సోషల్ ఇంటరాక్షన్స్. ఇక్కడ సోషల్ ఇంటరాక్షన్ ఎవరితో ఉన్నాయి, పీర్ కొలాబరేషన్స్ కమ్స్ అండర్ సోషల్ ఇంటరాక్షన్స్. సో ద ఆన్సర్ ఈస్ నెంబర్ 2, peer collaborations. 24th question. According to Leo Vygotsky theory, inner speech. అసలు ఈయన వైగాట్స్కి ఎన్ని రకాల స్పీచెస్ చెప్పాడు? అకార్డింగ్ టు వైగాట్స్కి స్పీచెస్ ఆర్ 2 types. ఒకటేమో సోషల్ స్పీచ్, రెండోది ప్రైవేట్ స్పీచ్. సోషల్ స్పీచ్ అంటే మనం ఇతరులతో మన యొక్క భావాలను వ్యక్తపరిచేదానికి మనం ఉపయోగించేటువంటి స్పీచ్ని సోషల్ స్పీచ్. రెండోది ఏంటి, ప్రైవేట్ స్పీచ్ వ్యక్తిగత భాషణం. ఈ వ్యక్తిగత భాషణానికి దేనికి ఉపయోగిస్తాము, సెల్ఫ్ డైరెక్టెడ్ స్పీచ్. నీకు నువ్వే డైరెక్షన్ ఇచ్చుకోవటానికి
ప్రైవేట్ స్పీచ్ని ఉపయోగిస్తాం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఔటర్ స్పీచ్, ఇన్నర్ స్పీచ్. బాహ్య భాషణము, అంతర్గత భాషణం. ఈ బాహ్య భాషణము అనేటువంటిది ఎవరిలో కనిపిస్తుంది అంటే చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. వాళ్ళు ఏదైనా ఆడుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే ఆడుతా ఆడుతా అరే సరిగా పెట్టలేదే నేను, ఇలా పెడితే బాగుంటుంది కదా, ఇలా పెడతాను అని వాళ్ళకే వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ గైడెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు ఏదైనా బొమ్మలతో ఆడుకుంటారు. అంటే అప్పుడు చిన్నప్పుడు పిల్లలకి ఇది ఔటర్ స్పీచ్గా ఉంటుంది, ప్రైవేట్ స్పీచ్. క్రమంగా వాళ్ళు వయసు పెరిగే కొద్దీ అది ఇన్నర్ స్పీచ్గా మారుతుంది. బయటికి చెప్పకుండా మనసులోనే రైట్ నేను ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అనుకోవటం అనేటువంటిది అంతర్గతం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి మనకు అడిగింది? ఇన్నర్ స్పీచ్. ఇన్నర్ స్పీచ్ కమ్స్ అండర్ ప్రైవేట్ స్పీచ్. ప్రైవేట్ స్పీచ్ ఎందుకు? సెల్ఫ్ డైరెక్టెడ్ స్పీచ్. సెల్ఫ్ డైరెక్టెడ్ స్పీచ్ అంటే ఏంటి? మనకు డైరెక్షన్స్ ఇవ్వటానికి. రైట్, ఆప్షన్స్లో ఏది రిలవెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఎ వే ఫర్ చిల్డ్రన్ టు కమ్యూనికేట్ విత్ అండ్ ఇమాజినరీ ఫ్రెండ్. ఇమాజినరీ ఫ్రెండ్తో కమ్యూనికేట్ అవ్వటానిక కాదు. ఈజ్ ఎ సైన్ ఆఫ్ కాగ్నిటివ్ ఇమ్మెచ్యూరిటీ. కాగ్నిటివ్ ఇమ్మెచ్యూరిటీ, వాళ్ళకి సంజ్ఞానాత్మక జ్ఞానం సరిగా రాకపోవటము కాదు. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ డెవలప్మెంటల్ డిలే. ఆ డెవలప్మెంట్ డిలే అవ్వటానికి ఇదొక సైన్. ఇట్ ఈస్ ఎ వే ఫర్ చిల్డ్రన్ టు రెగ్యులేట్ దేర్ ఓన్ థింకింగ్. వాళ్ళ యొక్క థింకింగ్ని రెగ్యులేట్ చేసుకునేదానికి ఒక వే, ఇది ఒక మార్గము. రైట్, ఏంటి ఆన్సరు? ఇట్ రెగ్యులేట్స్ దేర్ ఓన్ థింకింగ్. సో ద ఆన్సర్ ఈస్ 4. 25th question. 4-year-old Aparna says that a button is alive because it helps tie her shirt together. According to Jean Piaget, her thinking is characterized by. ఇక్కడ 4 సంవత్సరాల అపర్ణ ఏమంటుంది అంటే బటన్కి లైఫ్ ఉంది. ఎందుకు అంటే తన షర్ట్ని టై చేయటానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ పిల్లలకి ఇలా అనిపిస్తుంది? ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉండేటువంటి పిల్లలకు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ పియాజే స్టేజెస్లో సెకండ్ వన్. ఈ స్టేజ్లో ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్. ఇక్కడ 2 to 4 years పిల్లలకి ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్. దీంట్లో లిమిటేషన్స్ అనిమిజం అట్రిబ్యూటింగ్ లైఫ్ టు నాన్ లివింగ్ థింగ్స్. జీవము లేనటువంటి వస్తువులకి జీవాన్ని ఆపాదించటం అనేటువంటిది జరుగుతుంది. రైట్, ఇక్కడే మనకు ఆన్సర్ తెలిసిపోయింది. కానీ చూద్దాం, కిందిది కూడా నేర్చుకుందాం. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు మిగిలిన పేపర్లలో ఇచ్చినా కూడా రాయటానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ మనకి వచ్చేస్తుంది. ఇంకొక లిమిటేషన్స్ ఏంటి? ఇగోసెంట్రిజం అంటే సీ ద వరల్డ్ ఓన్లీ ఫ్రమ్ హిస్ స్టాండ్ పాయింట్. తన వ్యూతోనే మొత్తం వరల్డ్ని చూడటం అనేటువంటిది జరుగుతుంది. కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. నేనే సెంటర్ పాయింట్ మొత్తం ప్రపంచానికంతా. ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ఎనీ పర్స్పెక్టివ్ అదర్ దాన్ వన్స్ ఓన్. అంటే ఇనబిలిటీ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ అదర్. తనకి ఎదుటి వాళ్ళకి ఇతరులకి మధ్య డిఫరెన్షియేషన్ అనేటువంటిది చేయలేడు. రైట్, ఇక్కడ ఆన్సర్స్ మనకు తెలిసిపోయింది కానీ ఒక్కొక్క దానికి ఏంటి అనేటువంటిది చూసుకుంటా వద్దాం. ట్రాన్స్ట్రక్టివ్ రీజనింగ్. ఈ ట్రాన్స్ట్రక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి అంటే ఫెయిల్యూర్ ఇన్ అండర్స్టాండింగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. దానికి కారణం ఏంటి? ఈ ఎఫెక్ట్ రావటానికి, ఈ ఫలితం రావటానికి కాజ్ ఏంటి, కారణం ఏంటి అనేటువంటిది రీజనింగ్. ట్రాన్స్ట్రక్టివ్ రీజనింగ్లో ఈ అండర్స్టాండింగ్ లేకపోవటం అంటే ఫెయిల్యూర్ ఇన్ అండర్స్టాండింగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. అనిమిస్టిక్ థింకింగ్ అంటే అట్రిబ్యూటింగ్ లైఫ్ టు నాన్ లివింగ్ థింగ్స్. సెంట్రేషన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి నెక్స్ట్ ఫేజ్లో వస్తుంది, ఇది ఇంట్యూటివ్ ఫేజ్లో వస్తుంది. సెంట్రేషన్ అంటే ఒకే దాని మీద దృష్టిని కేంద్రీకరించటం. హైపోథెటికల్ డిడక్టివ్ థింకింగ్. ఈ హైపోథెటికల్ డిడక్టివ్ థింకింగ్ మనకి 4th ఫేజ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో వస్తుంది. మనకు సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసింది కదా, ఏంటి? అనిమిస్టిక్ థింకింగ్. ఆన్సర్ 2. 26th question. Which of the following is a typical characteristic of students having autism? Autism అంటే ఏంటి? A developmental disability caused by differences in the brain. నార్మల్గా కాకుండా బ్రెయిన్లో డిఫరెన్సెస్ ఏర్పడటం వల్ల డెవలప్మెంట్లో వచ్చేటువంటి డిజబిలిటీ
ఆటిజం డిజబిలిటీ. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ప్రాబ్లం విత్ సోషల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్. సాధారణంగా పిల్లలు ఎదుటి వాళ్ళతో తొందరగా ఇంటరాక్ట్ అయిపోతుంటారు, కమ్యూనికేట్ అనేటువంటిది చేస్తుంటారు. కానీ ఈ ఆటిజం ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఇతరులతో కమ్యూనికేట్ అవ్వలేదు, వాళ్ళతో ఇంటరాక్ట్ అనేటువంటిది పిల్లవాళ్ళు చేయలేరు. రెస్ట్రిక్టెడ్ ఆర్ రిపిటేటివ్ బిహేవియర్స్ ఆర్ ఇంట్రెస్ట్. వాళ్ళకి ఒక్కదాని మీదే పర్టికులర్గా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది. రిపిటేటివ్ బిహేవియర్స్, మాటికి చేసినటువంటి పనే మళ్ళా, అంటే ఆ బిహేవియర్లే మాటికి ఒకే బిహేవియర్ని మళ్ళా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. రైట్, ఆప్షన్స్ ఏమో చూద్దాం. నెంబర్ 1, సుపీరియర్ అబిలిటీ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఫిక్షన్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్. సుపీరియర్ అబిలిటీ, ఫిక్షన్ ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి, వాస్తవం ఏంటి, ఫిక్షన్ ఏంటి అనేటువంటిది తెలుసుకునేటువంటి నైపుణ్యం కాదు. నెంబర్ 2, అడ్వాన్స్డ్ సోషియో ఎమోషనల్ రెసిప్రోసిటీ. సోషియో ఎమోషనల్ రెసిప్రోసిటీ ఉంటుందా? అడ్వాన్స్డ్ కాదు. ఫ్రీక్వెంట్ రిపిటేటివ్ అండ్ రికరింగ్ బిహేవియర్. ఫ్రీక్వెంట్గా రిపిటేటివ్ అండ్ రికరింగ్ బిహేవియర్ వస్తుంది. రైట్. నెంబర్ 4, హయ్యర్ లెవెల్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటాయి. ఎక్కడ ఏంటి మనకి ఈ ఆటిజం పిల్లవాని యొక్క క్యారెక్టర్ ఏంటి? రైట్, ఆప్షన్ 3, ఫ్రీక్వెంట్ రిపిటేటివ్ అండ్ రికరింగ్ బిహేవియర్. 27th క్వశ్చన్. ఇక్కడ అసెషన్ ఇచ్చాడు, రీజన్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్లే కొంచెం మంచిగా చదివి అర్థం చేసుకున్నాము అంటే ఆన్సర్ కరెక్ట్గా పెట్టడం ఈజీ అవుతుంది. ఎందుకు అంటే అక్కడే ఆన్సర్ కూడా ఉంటుంది కాబట్టి. రైట్, ఫస్ట్ అసెషన్ చేద్దాం. టు ఫెసిలిటేట్ క్రిటికల్ థింకింగ్ అమాంగ్ లెర్నర్స్, టీచర్ షుడ్ ఎక్స్పోజ్ దెమ్ టు డైవర్స్ సిచ్యువేషన్స్ అండ్ డిఫరింగ్ పర్స్పెక్టివ్స్. పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ని పెంపొందించాలి అంటే ఉపాధ్యాయులు వాళ్ళను డైవర్స్ సిచ్యువేషన్స్కి, విభిన్నమైనటువంటి పరిస్థితులకి, డిఫరింగ్ పర్స్పెక్టివ్స్, విభిన్న దృక్కోణాలకి ఎక్స్పోజ్ చెయ్యాలి, వాళ్ళకి కల్పించాలి. రైట్, ఫస్ట్ క్రిటికల్ థింకింగ్ అంటే చూద్దాం. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి? ఏ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇన్ విచ్ చిల్డ్రన్ క్వశ్చన్, అనలైజ్, ఇంటర్ప్రిట్, evaluate and make judgments about what they read, hear, say or write. ఏంటి ఈ క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి? ఈ క్రిటికల్ థింకింగ్ చేయటం వల్ల పిల్లలు ఏ ఎబిలిటీస్ని సంపాదించుకుంటారు? దే క్వశ్చన్, వాళ్ళకి ఏమన్నా అర్థం కాకపోతే ప్రశ్నలు వేస్తారు. దే అనలైజ్ ద సిచ్యువేషన్, వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని అనలైజ్ చేస్తారు, ఇంటర్ప్రిట్ చేస్తారు, ఎవాల్యుయేట్ చేస్తారు, అండ్ మేక్ జడ్జిమెంట్స్, దాని గురించి జడ్జ్మెంట్ చేస్తారు. ఏంటి? వాట్ ద రెడ్, వాడు చదివిన దాని గురించి, వాడు విన్న దాని గురించి, వాడు చెప్పిన దాని గురించి, వాడు రాసిన దాని గురించి కూడా జడ్జిమెంట్ చేసేటువంటి సామర్థ్యాన్ని పొందుతారు. ఎప్పుడు? ఇఫ్ దే ఎక్స్పోజ్ టు డైవర్స్ సిచ్యువేషన్స్ అండ్ డిఫరింగ్ పర్స్పెక్టివ్స్. అటువంటి ఎక్స్పోజర్ ఉంటేనే ఇటువంటి క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది వస్తుంది. సో అసెషన్ ఏ ఈజ్ కరెక్ట్. రీజన్ చూద్దాం. స్టూడెంట్స్ లెర్న్ అండ్ ఎన్రిచ్ దేర్ అబిలిటీస్ టు థింక్ క్రిటికల్లీ అండ్ క్రియేటివ్లీ యాజ్ దే ఎంగేజ్ ఇన్ కన్వర్సేషన్స్ అక్రాస్ డిఫరెన్సెస్. సేమ్ దానిలాగా ఇది కూడా అలానే ఉంది. క్రిటికల్లీ ఏంటి? పిల్లలకి ఎప్పుడూ క్రిటికల్గా థింక్ చేసేటువంటిది, క్రియేటివ్గా థింక్ చేసేటువంటి ఎబిలిటీ వస్తుంది అంటే యాజ్ దే ఎంగేజ్ ఇన్ కన్వర్సేషన్స్ అక్రాస్ డిఫరెన్సెస్. సో బోత్ ఆర్ కరెక్ట్. Or is the explanation of A, right? So the answer is 2. Both A and or are true and or is the correct explanation of A. 28th question. The primary goal of learning should be. Primary goal of learning should. లర్నింగ్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటి? అభ్యసనం యొక్క ప్రాథమిక గమ్యం ఏంటి? నెంబర్ 1, మెమరైజేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. వాస్తవాలని గుర్తుపెట్టుకొని మెమరైజ్ చేసుకోవటం, అది లెర్నింగా? కాదు. బికమింగ్ ఎక్సలెంట్ అట్ రోట్ రిహర్సల్. రోట్ మెమరీ, బాగా వల్ల వేసేసి బట్టి పట్టేసి దాన్ని బాగా చేయటం, ఇది గోలా లెర్నింగ్కి? కాదు. కంపీటింగ్ విత్ పీర్స్, తన సహ విద్యార్థులతో పోటీ పట్టం, ఇది లెర్నింగా? ఇది కూడా కాదు. డెవలప్మెంట్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. ఎస్,
పిల్లలు క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేసుకోవాలి. పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేయటమే లెర్నింగ్ యొక్క ప్రైమరీ గోల్. సో ద ఆన్సర్ ఈజ్ నెంబర్ 4. 29th question. Children learn more effectively if a concept proceeds from. ఇలా చెప్తే పిల్లవాడు కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకుంటాడు. నెంబర్ 1, జెనరిక్ టు స్పెసిఫిక్, సాధారణం నుంచి ప్రత్యేకానికి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాళ్ళకి రామచిలుక, కాకి, కోడి గురించి మనము వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఫస్ట్ పక్షులు అన్నటువంటి భావనని ముందు చెప్పేసి జెనరిక్ అది. తరువాత ఒక్కొక్క పక్షికి వెళ్తే అది స్పెసిఫిక్, రైట్. నెంబర్ 2, ఆబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. ఆబ్స్ట్రాక్ట్ అంటే కంటికి కనపడనటువంటి వస్తువుల గురించి ముందు చెప్పి, నిజాయితీ, జాలి వీటి గురించి ముందు చెప్పి, తర్వాత కాంక్రీట్ కంటికి కనిపించేటువంటి వస్తువుల గురించి తర్వాత చెప్పటం. నెంబర్ 3, కాంప్లెక్స్ టు సింపుల్. ముందు చాలా కష్టమైనటువంటి వాటి గురించి, తర్వాత సరళంగా ఉండేటువంటి వాటి గురించి చెప్పటం. నెంబర్ 4, రేషనల్ టు ఎంపెరికల్. రేషనల్ అంటే లాజికల్ థింకింగ్ చేసేటువంటి వాటి నుంచి ఎంపెరికల్ అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ని చెప్పటం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అన్నీ ఆపోజిట్లో ఉన్నాయి, రివర్స్ ఇచ్చున్నారు. ఏది కరెక్ట్గా ఉంది, అర్థమైందా? ఏది రైట్? నెంబర్ 1 జెనరిక్ టు స్పెసిఫిక్. ఫస్ట్ సాధారణం నుంచి స్పెసిఫిక్కి వెళ్ళాలి, కాంక్రీట్ నుంచి ఆబ్స్ట్రాక్ట్కి వెళ్ళాలి, సింపుల్ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలి, ఎంపెరికల్ నుంచి రేషనల్కి వెళ్ళాలి. సో ద ఆన్సర్ ఈజ్ నెంబర్ 1. 30th question. వేరియబిలిటీ ఇన్ లెర్నింగ్ స్టైల్స్ ఆఫ్ స్టూడెంట్స్. పిల్లల్లో ఉండేటువంటి వేరియబుల్ లెర్నింగ్ స్టైల్స్ని ఏం చేయాలి? యాజ్ ఎ టీచర్ మీరు ఏం చేయాలి? నెంబర్ 1, షుడ్ బి వాల్యూడ్ అండ్ సీన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ హ్యూమన్ డైవర్సిటీ. వాటిని వాల్యూ చేయాలి అండ్ సీన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ హ్యూమన్ డైవర్సిటీ. మానవులందరూ డిఫరెంట్గా ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అబిలిటీస్ ఉంటాయి, కాబట్టి ఇది హ్యూమన్ డైవర్సిటీలో ఒక పార్ట్ అన్నట్టుగా చూడాలి. నెంబర్ 2, should be ignored and attempts should be made to bring uniformity in learning styles. దీన్ని ఇగ్నోర్ చేయాలి, అంటే పిల్లల్లో ఉండేటువంటి వేరియబుల్ లెర్నింగ్ స్టైల్స్ని ఇగ్నోర్ చేయాలి. అందరినీ ఒకే రకంగా, అంటే టు బ్రింగ్ యూనిఫార్మిటీ ఇన్ లెర్నింగ్ స్టైల్స్, అందరి లెర్నింగ్ స్టైల్స్లో యూనిఫార్మిటీ తీసుకొచ్చేలా ప్రయత్నం చెయ్యాలి. అందరిలో యూనిఫార్మిటీ తీసుకొచ్చేలా ప్రయత్నం చెయ్యాలా? కాదు. మన టీచింగ్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క డైవర్సిటీస్కి అనుగుణంగా మనము చెప్పాలి. వాళ్ళ యొక్క డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ని అలానే పెంపొందిస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వాలి. నెంబర్ 3, షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. వాళ్ళ యొక్క వేరియబిలిటీస్ని అస్సలు కన్సిడరే చేయకూడదు. కన్సిడరే చేయకపోతే వాళ్ళకి తగిన విధంగా ఎలా మనం బోధించాలి? నెంబర్ 4, should be seen as barriers and hindrances to teaching learning process. ఈ వేరియబిలిటీస్ని మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఆటంకాలుగా చూడాలి. ఎప్పుడూ వాటిని ఆటంకాలుగా చూడకూడదు. వేరియబిలిటీస్ ఇన్ లెర్నింగ్ స్టైల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ని ఏం చేయాలి అంటే మనం అలానే దాన్ని పెంపొందించి వాళ్ళకి అనుగుణంగా మనము టీచింగ్ చెప్పటానికి ప్రయత్నం చేయాలి. దీస్ ఆర్ న్యాచురల్. ఏ ఒక్క మనిషి ఒకేలాగా ఉండదు, ఎవరి అబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ అబిలిటీస్కి అనుగుణంగా మన బోధన ఉండాల్సినటువంటి బాధ్యత మన టీచర్ల మీదే ఉంటుంది. వాళ్ళ అబిలిటీస్కి అనుగుణంగా టీచర్ హ్యాస్ టు టీచ్. సో వేరియబిలిటీ ఇన్ లెర్నింగ్ స్టైల్స్ ఆఫ్ స్టూడెంట్స్ should be valued and seen as a reflection of human diversity. Thank you. All the best.